బార్డర్ గవాస్కర్ ట్రోఫీ స్టార్ట్ కాకముందే మన టీమిండియాకు షాక్ తగిలింది. పెద్ద వేదికగా జరుగుతున్న ఇంట్రా స్క్వాడ్ ట్రైనింగ్ మ్యాచ్లో మన టీమిండియా నెంబర్ 3 బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ ఫీల్డింగ్ చేస్తూ ఇంజూర్ అయ్యాడు. ఈ రోజైతే గిల్ స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బాల్ అతను బొటన వేలికి గట్టిగా తగిలిందంట. దీనివల్ల అతను పెయిన్తో ఫీల్డ్ వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. అండ్ దాని ఇంజరీ తీవ్రత దృష్ట్యా అతన్ని స్కాన్స్కి పంపించారంట. సో ప్రస్తుతానికైతే స్కాన్స్లో శుభ్మన్ గిల్ బొటన వేలుకు చిన్న ఫ్రాక్చర్ అయినట్టు రిపోర్ట్ వచ్చింది. దీంతో అతను నవంబర్ 22 నుంచి జరగబోయే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. ఇన్ఫాక్ట్ ఒక బీసీసీ అఫీషియల్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చాడంట ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో గిల్ పార్టిసిపేషన్ హైలీ డౌట్ఫుల్ అని చెప్పి. అలాగే కేఎల్ రాహుల్ ఇంజరీ విషయంలో కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. సో ప్రస్తుతానికైతే మన వాళ్ళు వాకా గ్రౌండ్లో ఒక ఇంట్రా స్క్వాడ్ సిమ్యులేషన్ మ్యాచ్ ఆడుతున్నారు. అంటే నెట్ ప్రాక్టీస్ కాదు, అలాగని చెప్పి ఒరిజినల్ మ్యాచ్ కూడా కాదు, రెండింటికి మధ్యలో ఉండే ఒక ట్రైనింగ్ మ్యాచ్ ఆడుతున్నారు. సో ఇదైతే బోత్ టీమిండియా మరియు ఇండియా ఆటగాళ్ళు కలిసి ఆడుతున్నారు. అండ్ బీసీసీ అయితే ఈ ట్రైనింగ్ మ్యాచ్ని చాలా ప్రైవసీలో నిర్వహిస్తుంది. ఫ్రైడే రోజు కనీసం అక్కడ లోకల్స్ని గ్రౌండ్లోకి రానిచ్చారు. బట్ ఈరోజు చూసుకుంటే కంప్లీట్లీ బ్లాక్ చేసేసారంట. అసలు అక్కడ గ్రౌండ్లో కన్స్ట్రక్షన్ వర్క్ చేసే వాళ్ళని తప్పితే బయట వాళ్ళని అసలు రానివ్వట్లేదంట. సో ప్రస్తుతానికైతే స్కోర్ బోర్డ్ అప్డేట్స్ ఏమీ లేవు. ఇన్ఫాక్ట్ ఒక మ్యాచ్లో ఆడతలేదు మన వాళ్ళు. బ్యాట్స్మెన్ అంతా ఒకే రోజు 2 సార్లు బ్యాటింగ్ వచ్చి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అండ్ బౌలర్స్ ఏమో 2 గ్రూప్స్గా విడిపోయి బౌలింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఎనివే శుక్రవారం రోజు మ్యాచ్ ఆడుతున్నప్పుడు కేఎల్ రాహుల్ షోల్డర్కి ఇంజరీ అయింది. అతను ఒక షార్ట్ బాల్ ఆడే క్రమంలో ఇంజూర్ అయ్యాడు. అండ్ ఇంజరీ అవగానే అతను డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి రాలేదు. ఈవెన్ ఈ రోజు కూడా బ్యాటింగ్ చేయలేదంట. బట్ ఎనివే కేఎల్ రాహుల్ ఇంజరీ అయితే మరీ అంత సీరియస్ కాదని చెప్తున్నారు. అతను మోస్ట్ లైక్లీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి అందుబాటులో ఉండొచ్చంట. బట్ శుభ్మన్ గిల్ ఇంజరీ అలా కాదు, కొంతవరకు సీరియస్గా ఉందంట. ఇన్ఫాక్ట్ వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు అతను హైలీ డౌట్ఫుల్ ఫర్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. ఈవెన్ ఆయన బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ కూడా చిన్న ఇంజరీ అయింది. బట్ ఇప్పుడైతే అతను అబ్సల్యూట్లీ ఫైన్. ఈవెన్ ఆ ఇంజరీ తర్వాత వచ్చి కూడా కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేశాడంట. సో ప్రజెంట్ అయితే ఇంజరీస్ కేర్ కేఎల్ రాహుల్ మరియు శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరికీ ఉంది. ఇక శుభ్మన్ గిల్ ఇంజరీ నేపథ్యంలో దేవదత్ పడిక్కల్ మన వాళ్ళు బ్యాకప్గా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయంట. అతను ఇంట్రా స్క్వాడ్ ట్రైనింగ్ మ్యాచ్ తర్వాత ఇండియా టీంతో కలిసి మన ఇండియాకి వచ్చేయాలి. బట్ ఇప్పుడైతే అతను మన మెయిన్ టీమ్ ఇండియా స్క్వాడ్లో క్యాచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ రిజర్వ్ ప్లేయర్గానే సరే టీంలో క్యాచ్ చేయొచ్చు అంట. ఇక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి రోహిత్ శర్మ అవైలబిలిటీ గురించి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. సో అతనికి మరియు తన భార్య రితికాకి నిన్న సెకండ్ చైల్డ్గా ఒక కొడుకు పుట్టాడు. దీంతో ఇప్పుడు రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఎనివే ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ఒకవేళ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి రోహిత్ శర్మ అందుబాటులోకి రాకపోతే జైస్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో చూడాలి మరి ఇంజరీస్ కేర్స్ మధ్య మన టీమిండియా బీజీటీలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి ఎలా ప్రిపేర్ అవుతారనేది.